మనం మాస్కింగ్ అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మాస్కింగ్ అనేది ఎలా చేస్తామో ఫిగ్మాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో నేను ఫిగ్మా ఓపెన్ చేస్తున్నాను. సో ఫిగ్మా ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని షేప్స్ అనేది క్రియేట్ చేసి పెట్టున్నాను. సో సర్కిల్, రెక్టాంగిల్ అండ్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ ఒకసారి చూద్దాము ఎలా మాస్కింగ్ చేయాలనేది. నేను తర్వాత క్రోమ్లోకి వెళ్తున్నాను. సో క్రోమ్లోకి వెళ్ళి నేను ఒక ఇమేజెస్ తీసుకున్నాను. సో ఇమేజెస్ తీసుకున్న తర్వాత సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఇమేజెస్ కాపీ చేస్తున్నాను. సో వన్స్ ఇక్కడ ఇమేజ్ కాపీ చేసిన తర్వాత కాపీ అండ్ ఫిగ్మాలోకి వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ కంట్రోల్ వి ఇట్లా క్లిక్ చేస్తాను. సో వన్స్ కంట్రోల్ వి క్లిక్ చేసిన తర్వాత అది అక్కడికి మాస్క్ అవుద్ది. సో ఆ సర్కిల్ లోపలికి ఇమేజ్ వెళ్ళిపోద్ది. సో దాన్ని మనం ఇంకేం చేయలేం. సో వన్స్ ఇక్కడ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు తప్ప దీన్ని చూడండి క్లౌడ్ అంటే మనకి అవుటర్ సైడ్ సర్కిల్ అనేది రొటేట్ అవుతుంది అండ్ లోపల ఇమేజ్ ఒకటి కదులుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మాస్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ సెకండ్ టైప్ అని ఇంకోటి చేద్దాం. సో సెకండ్ టైప్ మాస్కింగ్ వచ్చేసి సేమ్ ఇమేజ్ నేను తీసుకుంటాను. సో కాపీ అండ్ హియర్ పేస్ట్, నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. సో పేస్ట్ చేసుకొని అండ్ సెలెక్ట్ ఇమేజ్ అండ్ సర్కిల్. సో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి యూజర్స్ మాస్క్ ఉంది కదా, కంట్రోల్ ఆల్ట్ ఎం. సో ఇది క్లిక్ చేస్తే మాస్క్ అవుద్ది. దీని దాంట్లోకి వెళ్ళొద్ది. సో ఇట్లా వెళ్ళిన తర్వాత ఇట్లా మాస్క్ వేసుకోవచ్చు. ఇమేజ్ మాస్కింగ్ అంటూ ఉంది. సో ఇమేజ్ మాస్కింగ్లో షేప్స్ మాస్కింగ్లో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ కంట్రోల్ వి క్లిక్ చేసుకొని ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ ఎం. ఓకేనా, నేను షార్ట్ కట్ యూస్ చేశాను. సో షార్ట్ కట్ యూస్ చేస్తే చూడండి ఎట్లా వెళ్ళిపోయింది. ఆ ఇమేజ్ లోపలికి ఇమేజ్ వెళ్ళిపోయింది. ఓకేనా, ఆ లోపలికి ఇమేజ్ వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక పద్ధతి వచ్చేసి అండ్ ఈ రెండు క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో పైన ఇక్కడ ఉంది ఆప్షన్ చూసారా, ఇక్కడ బూలియన్ ఆపరేషన్స్ అంటే దాన్ని. ఓకేనా, ఈ బూలియన్ ఆపరేషన్స్లో మనకి ఇది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఏమవ్వాలి, ఫస్ట్ మనకి యూనియన్ చూద్దాం. ఓకేనా, ఆల్ట్ షిఫ్ట్ యూ. ఓకేనా, షార్ట్ కట్. సో క్లిక్ చేసిన తర్వాత దీనికి ఈ యొక్క ఇమేజ్ అనేది ఈ యొక్క షేప్కి యాడ్ అయింది చూసారా, యూనియన్ సెలెక్షన్ అంటారు దీన్ని. ఓకేనా, వన్ అండ్ సెలెక్ట్ అండ్ గో టు బూలియన్ ఆపరేషన్స్, క్లిక్ యూనియన్. యూనియన్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు దీనికి ఏదైనా యాడ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం యూనియన్ సెక్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ యూనియన్ సెక్షన్ క్లిక్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ యాడ్ అవుద్ది. వన్స్ ఇది ఇట్లా యాడ్ అయిన తర్వాత చూసారా ఇమేజ్ ఎట్లా ఉందో, ఇమేజ్ అనేది మనకి ఇట్లా యాడ్ అవుద్ది. సో నెక్స్ట్ ఆప్షన్ బూలియన్ ఆపరేషన్స్ అండ్ సబ్స్ట్రాక్ట్. సబ్స్ట్రాక్ట్ అంటే కట్ అవుద్ది. వన్స్ ఇమేజ్ అండ్ సర్కిల్ ఇట్ విల్ కట్, ఇట్లా కట్ అవుద్ది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఫస్ట్ వన్ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ యూనియన్ చూద్దాం. ఓకేనా, సో యూనియన్ అంటే ఇక్కడ మనకి యాడ్ అవుద్ది, ఇమేజ్ అండ్ షేప్ యాడ్ అవుద్ది. ఇట్ ఈస్ కాల్డ్ యూనియన్. ఓకేనా, ఇది యూనియన్. అండ్ ఇంకొకటి సో నేను రెండు సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బూలియన్ ఆపరేషన్స్లోకి వెళ్ళి సబ్స్ట్రాక్ట్. ఓకేనా, ఇది సబ్స్ట్రాక్ట్. సబ్స్ట్రాక్ట్. ఓకేనా, ఈ రెండు ఇక్కడ. సో ఇంకొకటి చూద్దాం. సో ఇప్పుడు ఇది రెండు సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంటర్సెక్ట్ చూసారా, ఇంటర్సెక్ట్ అవుతుంది.
ఇంటర్సెక్ట్. ఓకేనా, మళ్ళీ ఇంకోటి క్లిక్ చేసినాను. సో తీసుకొని రెండు సెలెక్ట్ చేసి ఎక్స్క్లూడ్. ఓకేనా, ఎక్స్క్లూడ్ అంటే ఇక్కడ మనకి ఇది ఇది ఒక్క బిట్ తప్ప ఎక్స్క్లూడ్ ఉంది అంతా, ఇక్కడ షేప్ వస్తుంది. సో ఎక్స్క్లూడ్ ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ యూనియన్ చేసాము. సో యూనియన్ అంటే ఇక్కడ మనకి యాడ్ అవుద్ది, ఇమేజ్ అండ్ షేప్ యాడ్ అవుద్ది పైన. సో సబ్స్ట్రాక్ట్ అంటే ఆల్రెడీ షేప్లో ఉండి ఇమేజ్ కట్ అవుద్ది, ఇక్కడ కట్ అవుద్ది. ఓకేనా, ఇక్కడ ఇంటర్సెక్ట్ అంటే ఇమేజ్ లోపల షేప్ లోపల ఇమేజ్ అనేది యాడ్ అవుద్ది, యాడ్ అయ్యి ఇంటర్సెక్ట్లోకి ఇమేజ్ అనేది ప్లేస్ అవుద్ది. అండ్ ఎక్స్క్లూడ్ అంటే ఎక్స్క్లూడ్ వచ్చేసి అండ్ ఇది షేప్, ఇది ఇమేజ్. చూసారా, ఇక్కడ వరకు ఎక్స్క్లూడ్ అయింది, ఎక్కడ కింద బిట్ వరకు ఎక్స్క్లూడ్ అయింది. సో దీన్ని ఎక్స్క్లూడ్ పార్ట్ అంటారు. ఇప్పుడు దీన్ని మనం ఏమేమి చేయొచ్చు అంటే, సో ఇట్లా డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ వస్తుందో చూసారా రేడియస్ కార్నర్స్, మనం ఇక్కడ నుంచి ఇట్లా రేడియస్ కార్నర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇమేజ్ వస్తుంది, ఇక్కడ ఇమేజ్ ప్లేస్ అవుతుంది. సో మనం ఏమేమి ఇమేజ్ ఎక్కడ ఇచ్చాము అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, రీప్లేస్ ఇమేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్సిషన్ చేసుకోవచ్చు, ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, సాచురేషన్, టెంపరేచర్, టింట్, ఇట్లా ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి చూసారా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎక్స్క్లూడ్ అవుతుంది కింద, మనం ఎంత చేస్తే ఎంత పెద్దది చేస్తే అంత పెద్ద పైన ఎక్స్క్లూడ్ అవుతుంది, చిన్నది చేస్తే చిన్నది కూడా ఇక్కడ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకేనా, దాన్ని ఎక్స్క్లూడ్ అంటారు. ఇప్పుడు ఇంటర్సెక్ట్లోకి వెళ్ళాం. సో ఇంటర్సెక్ట్ సో డబుల్ క్లిక్ చేసుకొని ఇది ఇమేజ్ చూసారా, ఇంటర్సెక్ట్ అక్కడ వరకు ఇంటర్సెక్ట్ అవుతుంది మనకి, ఇంకా ఇమేజ్ బయటికి పోవట్లేదు, లోపలికి రావట్లేదు. సో ఓకేనా, ఇంటర్సెక్ట్. సబ్స్ట్రాక్ట్, సో సబ్స్ట్రాక్ట్లో మనకి చూసారా ఇమేజ్ లోపల షేప్ సబ్స్ట్రాక్ట్ అయింది, ఇది షేప్, ఇది ఇమేజ్. చూసారా ఇక్కడ ఉంది ఇమేజ్ లోపల షేప్ సబ్స్ట్రాక్ట్ అవుతుంది. సో సబ్స్ట్రాక్ట్ అంటే ఇమేజ్ లోపలికి షేప్ వెళ్ళిపోతుంది. ఓకేనా, అది సబ్స్ట్రాక్ట్. చూసారా ఇక్కడ నుండి ఇది ఇమేజ్, ఇది షేప్ లోపలికి ఇమేజ్ సబ్స్ట్రాక్ట్ అవుతుంది. చూసారా సబ్స్ట్రాక్ట్ అంటారు దీన్ని. ఓకేనా, యూనియన్. సో యూనియన్ అంటే యాడ్ అవుద్ది. చూసారా ఇది ఇమేజ్, ఇది షేప్ లోపల ఇమేజ్ యాడ్ అవుతుంది. చూడండి చిన్నగా యాడ్ అవుతుంది, మనకి కట్ అవుతుంది, మళ్ళీ యాడ్ అవుతుంది. చూసారా యాడ్ అయ్యి కట్ అవుతుంది, యాడ్ అయ్యి కట్ అవుతుంది. సో ఇట్ ఈస్ యూనియన్. సో ఇది మాస్కింగ్. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ మాస్కింగ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్. Come and fly